దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాల మరియు లక్ష్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన స్థానిక DRW కళాశాలలో ప్రఖ్యాత పరిశ్రమల ద్వారా 500 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించి వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరుగుతుందని ప్రిన్సిపల్ హనుమంతరావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలిపారు. గూడూరు పట్టణంలోని స్థానిక DRW కళాశాలలో ఈ నెల 20వ తేదీన దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాల మరియు లక్ష్య ఫౌండేషన్ సంయుక్తంగా ప్రముఖ పరిశ్రమల ద్వారా 500 మందికి నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ గాయత్రి, ప్లేస్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్, లక్ష్య ఫౌండేషన్ ఇన్ఛార్జ్ భానుచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ లక్ష్య ఫౌండేషన్ బెంగళూరు వారికి మా కళాశాల దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాల ప్రాంగణాన్ని ఎంచుకున్నందుకు వారికి మా ధన్యవాదాలు. అందరూ అర్హత గల విద్యార్థులందరూ ఈ మెగా జాబ్ మేళాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగ అవకాశాలు సన్నగిలుతున్న ఈ తరుణంలో ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకొని వాళ్ళు కనీసం ఒక చిన్నదో పెద్దదో ఉద్యోగాన్ని సంపాదించుకోవాల్సిందిగా మేము వాళ్ళని కోరుతున్నాము. ఈ అవకాశాన్ని తప్పకుండా అర్హత గల విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. 20వ తేదీ పొద్దున 9 గంటలకల్లా కళాశాలకి హాజరవ్వాల్సిందిగా సంబంధిత డాక్యుమెంట్లు సార్ చెప్పినట్లు తీసుకొని అందరూ అటెండ్ కావాల్సిందిగా కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు మా కళాశాలను ఉపయోగించినందుకు మరొకసారి వారికి మా ధన్యవాదాలు. మరియు లక్ష్య ఫౌండేషన్ వారు కలిసి నిర్వహిస్తున్నటువంటి మెగా జాబ్ మేళా ఈ నెల 20వ తారీఖున కళాశాల ప్రాంగణంలో జరుగుతున్నందున ప్రతి ఒక్కరూ గూడూరులో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఇంటర్మీడియట్ నుంచి పీజీ చదివి ఏ ఉపాధి లేక ఎవరైతే ఉన్నారో వారందరూ సద్వినియోగపరచుకోండి. గూడూరు పరిసర ప్రాంతాల వారు వేరే వాళ్ళందరికీ కూడా బయట నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకొని ఏదో ఒక ఉద్యోగంలో ఉండాలి అని చెప్పి కోరుకుంటూ దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాల తరఫున కృతజ్ఞతలు. భానుచంద్రారెడ్డి, ఏపీ ప్లేస్మెంట్ మేనేజర్, లక్ష్య ఫౌండేషన్ బయలు. సో మేము మా లక్ష్య ఫౌండేషన్ ద్వారా ఈ కాలేజీలో MOU తీసుకున్నాము. అంటే ఈ లక్ష్య ఫౌండేషన్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఉచిత ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇస్తాము డిగ్రీ ఫైనల్ స్టూడెంట్స్కి. సో ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది కాబట్టి ఎగ్జామ్స్ కూడా ఓవర్ అయినాయి కాబట్టి అందరూ సమ్మర్ వెకేషన్ ఉన్నారు. దీన్ని సద్వినియోగపరచుకోవడానికి మేమేం చేసామంటే కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి దాదాపుగా ఒక 10 నుంచి 13 కంపెనీల సహకారంతో శ్రీ సిటీ నుంచి, హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, తిరుపతి, చెన్నై నుంచి వస్తున్నాయి. అవేంటి అంటే సదర్లాండ్, AGS హెల్త్ కేరు, మెడ్ప్లస్, అపోలో ఫార్మసీ అండ్ నెల్కాస్ట్ అండ్ అందరూ వాళ్ళు వచ్చేసి మనకి శ్రీ సిటీ నుంచి కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వస్తున్నాయి. ఈ కంపెనీలు దాదాపుగా IT ఉన్నాయి, నాన్ IT రోల్స్ ఉన్నాయి. శాలరీ వచ్చేసి మినిమం 14,000, మ్యాక్సిమం 25,000 దాకా వస్తుంది. దీనికి 2020 నుంచి 25 దాకా ఎవరైతే ఇంటరు, ITI, డిప్లొమా, డిగ్రీ, ఎనీ గ్రూప్ ఏదైనా కూడా, బీటెక్ ఏ గ్రూప్ అయినా పర్లేదు, MBA, MCA, MSc ఏ గ్రూప్ అయినా పర్లేదు, అందరూ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్క విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. దీనికి వచ్చేటప్పుడు ప్రతి ఒక్క విద్యార్థి మినిమం ఒక 5 రెజ్యూమ్స్ తెచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడ IT, నాన్ IT కంపెనీలు 13 దాకా ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా మినిమం కంపెనీస్కి వెళ్ళొచ్చు, ఒకటి నుంచి వెళ్ళొచ్చు, ఏ కంపెనీకైనా మీరు వెళ్ళొచ్చు అర్హతను బట్టి. అలానే కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు జిరాక్స్ తెచ్చుకోవాలి. ఎందుకు అంటే నవేడేస్లో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ప్రూఫ్ అయింది. సో కాబట్టి ఆధార్ కార్డు జిరాక్స్ తెచ్చుకొని మీ క్వాలిఫికేషన్ అర్హత ఉన్న కంపెనీస్కి మీరు వెళ్ళి ఈ జాబ్ ఆపర్చునిటీస్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. లక్ష్య ఫౌండేషన్ ఏపీ. థ్యాంక్ యూ. నమస్కారం. గూడూరు DRW మహిళా కళాశాల, అదేవిధంగా లక్ష్య ఫౌండేషన్ బెంగళూరు వారి ఓరియంటేషన్తో, వాళ్ళ సౌజన్యంతో ఒక మెగా జాబ్ మేళా ఈ నెల మంగళవారం రోజు 20వ తారీఖున కళాశాల ప్రాంగణంలో నిర్వహించబడుతుంది. 10 కంపెనీలు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఇంకా కూడా యాడ్ అవుతున్నాయి. ఆ వివరాలన్నీ ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ భానుచంద్రారెడ్డి గారు తర్వాత మీకు వివరిస్తారు. సో ఇందులో ITI, ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ, PG, బీటెక్ అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా అటెండ్ అవ్వచ్చు. వీళ్ళు ఆధార్ కార్డు జెరాక్స్, అదేవిధంగా వాళ్ళ రెజ్యూమ్స్, వాళ్ళ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని డైరెక్ట్గా కాలేజీకి వచ్చేయచ్చు. మార్నింగ్ 8 గంటల నుంచి ప్రాసెస్ మొదలవుతూ ఉంటుంది. సో వాళ్ళు వచ్చిన తర్వాత కంపెనీస్ అన్నిటికీ కూడా వేరు రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది.
వాళ్ళ క్వాలిఫికేషన్ ఏ కంపెనీకి సూట్ అవుతుందో క్యాండిడేట్ చూస్ చేసుకొని వాళ్ళు ఒకే కంపెనీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళు 2-3 ఇంటర్వ్యూస్ కూడా సేమ్ అదే రోజు చేసుకోవచ్చు. దెన్ దే కెన్ డిసైడ్ విచ్ కంపెనీ దే హ్యావ్ టు ఆప్ట్ అనేది తీసుకోవచ్చు. సో ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ భానుచంద్ర గారు వివరిస్తారు.